మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమయానికి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి శుభ ఆహ్వానము అందుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉన్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించి ఆంజనేయ స్వామికి 5 తమలపాకులు సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలగవచ్చును. జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. పై అధికారుల యొక్క ప్రోత్సాహము సంపూర్ణంగా ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరమైనటువంటి చర ఆస్తులకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి సహాయ సహకారాలు కొంతవరకు మీకు మేలు కలిగిస్తాయి. వృషభ రాశి వారు ఈరోజు శ్రీరామదూతాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరంగా ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన మీరు జాప్యం చేస్తారు. దానివల్ల కొంత నష్టం కలిగే అవకాశం ఉన్నది. మిత్రులతోని కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. మిథున రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించి హనుమాన్ చాలీసా చదవండి. మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది.